హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన ఛానల్ ఆత్మదర్శిని. సుభాష్ పత్రి గారికి, గురువు గారి పత్రి గారికి ప్రణామాలు. వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ ఆత్మ ప్రణామాలు. మనం ఈరోజు మాట్లాడుకోబోయే టాపిక్ వచ్చేసి మనిషి జన్మ యొక్క సాఫల్యం, పరమార్థం ఏంటన్న దాని గురించి మాట్లాడుకుందాం. అసలు మనిషికి కష్టాలు అన్నవి ఎందుకు వస్తాయి, దాని గురించి కూడా మనం మాట్లాడుకుందాం. అసలు కష్టాలకి కారణం ఏంటి అనే దాని గురించి మనం తెలుసుకుందాం. ప్రతి మనిషి డబ్బు ఉంటే సుఖంగా ఉండగలం అని ఆలోచిస్తూ ఉంటారు. విద్యార్థులు అయితే క్లాస్ ఫస్ట్ రావాలని, ఉద్యోగం రావాలని, దాని ద్వారా డబ్బు సంపాదించాలని అనుకుంటారు. ఉద్యోగస్తులు అయితే ప్రమోషన్ రావాలి, ఇంకా పెద్ద ఉద్యోగానికి వెళ్ళాలి, డబ్బు సంపాదించాలని అనుకుంటారు. వ్యాపారస్తులు, వ్యవసాయదారులు, ఇలా రైతులు ఎవరైనప్పటికీ డబ్బు సంపాదించితే మనం సుఖంగా హాయిగా ఉండగలం అని అనుకుంటారు. డబ్బు సంపాదించడం అన్నది ప్రాపంచిక విద్య. మనం ఆత్మ జ్ఞానం తెలుసుకోవడం ద్వారా, దుఃఖాన్ని పోగొట్టడం ద్వారా అసలైన ఆత్మానందం పొందగలవన్న విషయాన్ని ఇందులో లోతుగా ఈ వీడియోలో చూద్దాం. మనకి డబ్బు ఉందనుకోండి, సుఖంగా జీవించగలమా? ఇది మొదటి ప్రశ్న. డబ్బు ఉంటే సుఖంగా జీవించడం అంటే, సుఖం అంటే ఏంటంటే ఇంద్రియాల ద్వారా మనసుకు కలిగే తృప్తిని సుఖం అంటారు. డబ్బు ఉంటే ఏమవుతుందంటే మనం సుఖంగా బ్రతకడానికి కావాల్సిన వస్తువులు సమకూర్చుకోగలుగుతాం, కానీ అనుభవించడానికి మనకి దుఃఖం 10% ఉందనుకోండి, అది మనకి సుఖాన్ని ఇవ్వదు. ఎలాగంటే ఉదాహరణ, మనకి ఏసీ ఉంది, దాన్ని అనుభవించాలి అనుకుంటే అతనికి శిరోభారం ఉన్నా, లేకపోతే తలపోటు ఉన్నా, అనారోగ్య పరిస్థితులు ఉన్నా అనుభవించలేడు. అలాగే స్వీట్స్ తినాలని ఉంది, ఇంటి నిండా స్వీట్స్ ఉన్నాయి, డబ్బుతో సమకూర్చుకోగలిగాం, కానీ తినాలంటే షుగర్ ఉంది, అతనికి తినలేడు. అలాగే అనుభవించాలంటే దానికి దుఃఖం అడ్డుపడతా ఉంటుంది అనమాట. ఆ దుఃఖం ఎలా పోస్తుంది అంటే కేవలం ఆత్మ విద్య ద్వారానే ఆ దుఃఖాన్ని మనం నివారించగలుగుతాం. 10% దుఃఖం ఉన్నా, 90% సుఖం ఉన్నా కూడా మన జీవితంలో ఆనందంగా ఉండలేవన్నది జీవిత సత్యం. కాఫీ కప్లో ఎగపడింది అనుకోండి, అది చూస్తూ మనం తాగలేము, అలాగే అది వేస్ట్ అయిపోతుంది. అలాగనమాట సుఖాలు దుఃఖానికి ఉన్న తేడా ఏంటనేది ఇప్పుడు చూద్దాం. సుఖాలను సంపాదించుకుంటూ ప్రాపంచిక విద్య అయితే, దుఃఖాన్ని నివారించగలగడం ఆధ్యాత్మిక విద్య. ఆధ్యాత్మిక విద్య అంటే జ్ఞానం ద్వారా మాత్రమే మనం ఆధ్యాత్మికంగా ఎదగలుగుతాం. ఎదగడం అంటే 50% ఉండాలి. పక్షికి 2 రెక్కలు ఎంత ముఖ్యమో, ప్రాపంచిక విద్య ఉండటం, ఆధ్యాత్మిక విద్య ఉండటం కూడా 2 అవసరమే. ఎందుకంటే మనిషి సంసారంలో నిర్వాణం అన్నారు గురువు గారు. సంసారంలో నిర్మాణం అంటే సంసారికంగా ఉంటూ పిల్లలు, బరువు, బాధ్యతలు, భర్త, ఇల్లు చక్కబెట్టుకున్న స్త్రీ కూడా తామరాకు మీద నీటి బొట్టు వలె కానీ సంసారం అంటకుండా అనమాట. నిర్మాణం అంటే నిర్వాణం, దూరంగా మోక్షం అనమాట. ఆధ్యాత్మిక విద్య ద్వారా ఏమొస్తుంది? దుఃఖ నివారణిస్తే ఆటోమేటిక్గా మోక్షం వస్తుంది. మోక్షం అంటే అర్థం అంటే విడుదల. దేని నుండి అంటే మొత్తం అందరినీ వదిలేసి వేరే వెళ్ళిపోవడం, విడుదల రావడం అని కాదు. ఉంటూనే అన్ని బాధ్యతలు నిర్వర్తిస్తూ సక్రమంగా నిర్వాణం చెందడం అనమాట. బతికుండంగానే మరణించడం అంటారు. అంటే మన సూక్ష్మ శరీరయానం జరగడం కానీ, ఇతర డైమెన్షన్కి వెళ్ళడం కానీ, ఇవన్నీ కూడా మనం జ్ఞానం ద్వారా కూడా అన్ని అనుభవాలు పొందుతాం అనమాట. చనిపోయాక ఆత్మ ఎక్కడికి వెళ్తుంది అన్నది మనం ఈ జ్ఞానం ద్వారా బతికుండంగానే మనం అవన్నీ కూడా చూడగలుగుతాం. మనిషి యొక్క జన్మ యొక్క పరమార్థం ఏంటంటే తనను తాను తెలుసుకుంటవే అన్నారు రమణ మహర్షి గారు. తానంటే ఎవరంటే నేనెవరు అనే విషయం మనిషి తెలుసుకోవాలి. అలా తెలుసుకోవడం జ్ఞానం ద్వారానే మాత్రమే సాధ్యమవుతుంది. జ్ఞానం ద్వారా ముందు శక్తి అంతా తనలో ప్రవేశిస్తుంది, తర్వాత ఆనందం వస్తుంది, తర్వాత సర్వవ్యాప్తకమైన ప్రేమతత్వం వచ్చి అందరినీ ప్రేమించగలగడం అనేది వస్తుంది. ఈ లక్షణాల ద్వారానే మనిషిగా జీవించడం, దైవత్వం చెందడం జరుగుతుంది అనమాట. ఇంకా మనిషికి ఈ దుఃఖానికి కారణం ఏంటంటే, మనం తెలియకుండా వాక్కు ద్వారా కానీ, కాయం అంటే శారీరకంగా కానీ, మానసికంగా కానీ చేసే పొరపాట్ల వల్లే ఈ పాపం అనేది దుఃఖంగా మనకి మారి మనకి అనుభవానికి వస్తుంది. ఇప్పుడు మనకి కారణం ఏంటంటే, గత జన్మ నుంచి తెచ్చుకున్న వాసనలు కర్మలో ఉంటాయి. అవి ఏంటంటే 20% మన కర్మను తీసుకుని వచ్చామనుకోండి, 80% పుణ్యం ఉంది. పుణ్యం అంటే భోగాలు అనిపిస్తాం, అది సంచిత కర్మ. ఇప్పుడు మనం అనుభవించేది ప్రారంభం. ఇంకా తర్వాత ఇప్పుడు చేసుకున్న అనుభవించబోయే తర్వాత వచ్చేది ఆగామి అంటారు.
సంచితాన్ని మనం అనుభవిస్తున్నాం. ఇప్పుడు అనుభవిస్తూ మళ్ళీ చేస్తున్నాం కొత్తగా. అది ప్రారంధం. అనుభవించాలి. అనుభవిస్తూ మళ్ళీ కొత్తగా క్రియేట్ చేస్తున్నాం. ఇవన్నీ కూడా ఆగామి అంటే రాబోయే నెక్స్ట్ జన్మలో అనుభవించవలసి వస్తుంది. దీనికి ఈ కర్మ సిద్ధాంతానికి కేవలం ఒకటే ఒకటి జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణ అన్నారు శ్రీకృష్ణ భగవాన్. జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణ అంటే జ్ఞానం అనే అగ్ని ద్వారా మాత్రమే కర్మలను దగ్ధం చేయగలుగుతాం. చేసి అప్పుడు మనకి జీరో అకౌంట్ లో పుణ్యము ఉండదు, పాపం ఉండదు. చేసేదంతా శరణాగతి. భగవంతుని శరణాగతి అవి, లేకపోతే గురువు పాదాలు పట్టుకుని గురువు గారికి శరణాగతి అవి కానీ జీవితాన్ని జీవించగలిగితే నువ్వు ఆత్మానుభూతి చెందగలుగుతావు అన్నమాట. ఇంకా తర్వాత నెక్స్ట్ జన్మంటూ లేకుండా జనన మరణ చక్రం నుంచి విముక్తి దొరుకుతుంది. జీరో అయిపోవాలి మన యొక్క కర్మలు. అప్పుడే మనకి ఆత్మదర్శనం అన్నది జరుగుతుంది. ఆత్మదర్శనం అంటే జీవాన్ని మనం అనుభవించడం, భావం పొందడం, అనుభూతి, చైతన్యాన్ని, ఆ ప్రజ్ఞ అన్న దాన్ని మనం గుర్తించగలుగుతాం అనమాట. కృషి చేస్తేనే మనుషులు ఋషులు అవుతారు. అలాగే అష్టమూర్తులు భగవంతుడు మనకి ఎదురుగుంటానే పంచభూతాలు ఉన్నాయి. పంచభూత తత్వంతో మన శరీరం నిర్మితమైంది. అలాగే సూర్యచంద్రులు ఉన్నారు. అలాగే 8వది మన ఆత్మ, భగవంతుడితో సమానమైన శక్తి గల ఆత్మ. ఈ గుర్తించగలిగింది మన ఆత్మ. అంటే మనమే భగవంతుడు అన్నమాట. ఈ పంచభూతాల యొక్క తత్వం తెలుసుకున్నాం అనుకోండి, చాలా ఆశ్చర్యం వేస్తుంది. ఒక ఆకాశతత్వాన్ని తీసుకుందాం ఉదాహరణకి. ఆకాశతత్వం అంటే ఒక మెరుపు జస్ట్ ఇలా మెరిసింది అంటే ఆకాశంలో, దాన్ని మనిషి సృష్టి చేయాలంటే 50,000 కోట్ల విద్యుత్ వాల్ట్ వాడితే గాని ఆ మెరుపు యొక్క శక్తిని మనిషి సృష్టి చేయలేడు. కానీ ఆకాశంలో ఎంతో ఈజీగా మెరుపు మెరుస్తుంది. దాన్ని భరించగల శక్తి భూమికి ఉంది. పంచభూతాలని మనం ఈజీగా అనుకోవసరం లేదు. విశ్వశక్తి అంటే అంత ఎక్కువ ఎనర్జీ శక్తితో కూడుకుని ఉంటది అనమాట. అదే దాన్ని మనకి మధ్యలో గురువు అనేవాడు రిసీవర్ లాగా రాగి వైరుతో ఒక భవనానికి భూమికి కలెక్షన్ ఇచ్చి పెడతా ఉంటారు ప్రాక్టికల్. కానీ ఆ వచ్చే పిడుగు యొక్క తత్వాన్ని తీసుకుని భూమికి అందిస్తూ ఉంటది అనమాట. అలా మనకి పరమాత్మకి ఆత్మకి మధ్య గురువు అనేది ఒక యాంటీనాగా, ఒక రాగి వైరి ఏ విధంగా అయితే శక్తిని అంతా భూమిలోకి పంపిస్తుందో అలాగే గురువు ఆ యొక్క విశ్వశక్తిని తను గ్రహించి శిష్యునికి కూడా అందిస్తాం జరుగుతుంది అనమాట. ఒకసారి ఏమవుతుందంటే గురువు గారు అంటారు శిష్యుడికి అర్పణించి 2 శిష్యుని పిలిచి పంచభూతాలు లేకపోతే ఎవరో చూడకుండా తినేసి రండి అంటాడు. అంటే అప్పుడు మిగిలిన పిల్లలు అట్టుపళ్ళు తినేసి వస్తారు. ఒక విద్యార్థి మటుకు తినడు. మిగిలిన వాళ్ళు ఎలా తిన్నారు అంటే, నేను నీటిలో అడుక్కి వెళ్ళి తిన్నాను అని ఒక అతను అంటాడు. ఇంకో కుర్రోడు చెట్టు పైకి ఎక్కి తిన్నాను అంటాడు. ఇంకో కుర్రోడేమో గది లోపల ఎవరో చూడకుండా తిన్నాను గురువు గారు అంటాడు. ఇంకా ఈ 5వ విద్యార్థి తినకుండా వస్తే నువ్వు ఎందుకు తినలేదు అంటే, ఆ పంచిపోతాను నన్ను చూస్తానే ఉన్నాయి, నేను ఎలా తింటానో అంటాడు. అది ఎలాగా అంటే, అవి లేని చోటు ఎక్కడుంది అంటాడు. అంటే భగవంతుడు లేని చోటు కూడా మనలో అణువణువున నిర్మితమైన ఆత్మస్వరూపంలో కూడా భగవంతుడే ఉన్నాడు. అది మనం జ్ఞానం ద్వారానే గుర్తించగలుగుతాం. జ్ఞాన సాధన ద్వారా మనం మన ఆత్మని చేరుకోగలుగుతాం అన్నమాట. దీనికి తీవ్రమైన సాధన అవసరం. తర్వాత శ్రవణం, వినడం, మననం. విన్నదాన్ని మననం చేసుకోవాలి. ఒక్కసారి విన్నదాన్ని మననం చేసుకున్నాం అనుకో 100 సార్లు వినడంతో సమానం. మననం చేసుకున్న దాన్ని ఒక్కసారి ఆచరణలో పెడితే 100 సార్లు మననం చేసుకున్న దాంతో సమానం అనమాట. ఇప్పుడు ఏదన్నా సత్సంగానికి వెళ్ళాం, లేకపోతే ఇలాంటి వీడియోస్ విన్నదాన్ని వెంటనే మర్చిపోకుండా మళ్ళీ మనం గుర్తు చేసుకోవాలి. లేదా చదివాం దాన్ని మళ్ళీ ఒకసారి మననం చేసుకోవాలి. మననం చేసుకున్న దాన్ని ఆచరణలో పెట్టాలి. అంటే మన నిజ జీవితంలో ఆచరించకపోతే అది ఎంత మనకి ఎన్ని సంవత్సరాల విద్య ఉన్నా కూడా అది నిరుపయోగం అయిపోతుంది. మనకి జ్ఞాన విద్య అన్నది మనకి ఏ మాత్రం ఆత్మజ్ఞానం కలిగినా, ఇందులో ఏ అనుభవాలు జరిగినా అది విశ్వం మనకు అందించిన గిఫ్ట్ అన్నమాట. దాన్ని తిరిగి మనం అందరికీ చేరేలాగా చెయ్యాలి. అందరూ కూడా సర్వేజన సుఖనోభవంతో అనుకోవాలి. అంటే లేకపోతే అందరిలో బాగుండాలి, నేను ఉండాలి అందులో అనుకోవాలి. అలాగా మన వంతు సాయంగా ఎవరైనా బాగోవాలని మనం కోరుకుంటే విశ్వం మనకే అది అందిస్తుంది. సరే ఫ్రెండ్స్, మళ్ళీ ఇంకో వీడియోతో కలుద్దాం.